అగ్రజ, పాప జాడేమైనా తెలిసినదా? లేదు, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. బాబుగారు, సాకి, పాప కనిపించిందా? లేదయ్య గారు, ఎక్కడ కనిపించలేదు. అసలు ఏం చేస్తున్నారు మీరంతా? పాప విషయమునందు నాకెందుకు కీడు సంకించుచున్నది. రక్షక భటులకు వినవించినా ఏదైనా ప్రయోజనం ఉండునని నాకు అనిపించుచున్నది. అవసరం లేదు. సిరి, రా. సిరి, మీ ముద్దుల కూతురు ఏం చేసిందో అడగండి. నిన్న నేను దీన్ని కొట్టినందుకు అందరూ నేనేదో తప్పు చేసినట్టు చూశారు. ఇప్పుడు దీన్నేం చేయాలి? చెప్పండి. అసలు ఇంతకీ సిరి ఎక్కడికెళ్ళింది? వెళ్ళి పక్కనున్న ఆ తాగుబోతు దానింట్లో కూర్చుంది. అదే ఈ ఇంటి పాత ఓనర్ అన్నారుగా, దానింట్లో ఉంది. అక్కడ కూర్చొని దానితో కలిసి మాయలో మంత్రాలు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది. సిరి, నీకేం చెప్పాను? నీకు ఏ అవసరమున్నా మమ్మీని అడగాలి, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పానా లేదా? అవును డాడీ, చెప్పారు. మరి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అది కాదు డాడీ, నా హనీ 2 days నుంచి కనిపించడం లేదు కదా. అవును, అయితే మార్నింగ్ నా హనీ కళ్ళలో కనిపించి నాకు భయంగా ఉంది, నన్ను వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది. నిన్న మ్యాజిక్ ఆంటీ తన మ్యాజిక్ తో హనీ ఎక్కడుందో కనుక్కుంటాను అనంది. అందుకే తనను కలిసి హనీ ఎక్కడుందో చూద్దామని వెళ్ళాను. నేనే తప్పు చేయలేదు డాడీ, హనీ కోసమే వెళ్ళాను అంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.